హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే నేను పాత కాయిన్స్ చూపిస్తున్నాను. ఈ పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే 1 పైసా 2 పైసా చూద్దాము. ఇవైతే నేను వాడలేదు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వాడారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత అయితే 5 పైసా. ఇవి చూడండి, ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇవైతే నేను వాడినట్టే గుర్తు. మీరు ఎవరైనా వాడారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇవైతే 10 పైసా. ఇది 2 పైసా. ఇదైతే మెటల్తో తయారు చేసింది, ఇదైతే సిల్వర్తో తయారు చేసింది. చూడండి, ఇవైతే లైట్ వెయిట్గా ఉన్నాయి. మా హస్బెండ్కి అయితే పాత కాయిన్స్ కలెక్ట్ చేసి దాచుకోవడం అన్నది హ్యాబిట్ అన్నమాట. అలా దాచినవే ఇవన్నీ. ఇవి చూడండి, ఇవైతే 10 పైసా స్టీల్లో వచ్చాయి. లాస్ట్ బ్యాన్ అయిపోతున్న ముందు వచ్చినవి అన్నమాట ఇవి కూడా నేను వాడినట్టే గుర్తు. చూడండి, ఇవి 25 పైసా. పావలా అని కూడా అనేవాళ్ళు, ఎవరికైనా గుర్తుందా పావలా? ఇవైతే నేను వాడాను. బిస్కెట్స్ అవి వచ్చేవి. తీర్థంలో ఐస్ కూడా వచ్చేది పావలాకి. నాకైతే చాలా బాగా గుర్తు. ఎవరికైనా గుర్తొచ్చిందా పావలా వాడడం? ఇదైతే చూడండి, ఇది 20 పైసా. ఇదైతే 50 పైసా. ఇది ఒకటే ఉంది. స్టీల్లో కూడా వచ్చేవి ఇందులో. దీన్ని ₹1 కూడా అనేవాళ్ళు. గుర్తుందా ఎవరికైనా? ఇవైతే నేను చాలా వాడాను. చూడండి, స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. చూడండి, ఇది ₹1, పాత ₹1. ఇంకో టైప్ కూడా ఉండేది, అది చాలా బరువుగా దలసరగా ఉంటుంది. అది నా దగ్గర లేదు. చూడండి, ఇది కూడా ఇప్పుడు ₹1 కాయిన్స్ మీద బరువుగానే ఉంటుంది. ఇప్పుడైతే స్టీల్ వచ్చేస్తుంది ప్రతిదీ. ఇవైతే ₹2. ఇవి కూడా పెద్ద పెద్ద కాయిన్స్ వచ్చేవి. చూడండి, ఇవి కూడా ఇప్పుడు స్టీల్ వచ్చేస్తున్నాయి. పాతవి ఏవైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇదైతే ₹5 కాయిన్. అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇదైతే ₹10 కాయిన్స్. ₹10 కాయిన్స్ ఎవరు తీసుకోవడం లేదు, ఇవ్వడం లేదు. కానీ ఇవి వాడుకలోనే ఉన్నాయి. మొన్న ఎప్పుడో న్యూస్ చూశాను. ఇవి చూడండి, ₹1 నోట్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే ఇవి ఎక్కడ ఉండవు. బాగున్నాయి కదా. చూడండి, ఇదైతే ₹2 నోటు. ఇది కూడా చాలా మంది వాడే ఉంటారు, కానీ ఇప్పుడు పిల్లలకైతే అసలు ఏమీ తెలియదు ఇందులోవి. ₹5 ₹10 తప్ప మిగతావి ఏవి తెలియదు ఇందులోవి. ఇదైతే ₹5 నోటు. బ్యాక్ వైపు ఎలా ఉంటుంది, ఫ్రంట్ వైపు ఎలా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా చిన్నప్పటి గుర్తులు ఎవరికైనా గుర్తొచ్చాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే ₹100 నోటు. ఇవి ఈ మధ్యనే ఉన్నవన్నీ ఇచ్చేయమని చెప్పారు బ్యాంక్కి. నేనైతే ఒకటి ఉంచాను. ఇవన్నీ అయితే నా కాయిన్ కలెక్షన్స్. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక ముందు ఎవరికైనా లేకపోయినా కలెక్ట్ చేయండి. ఇవి కలెక్ట్ చేయడం వల్ల ఇప్పుడైతే మా పిల్లలకి నేను చూపించగలిగాను పాత కాయిన్స్ని. ఇలా కలెక్ట్ చేయడం వల్ల మన తర్వాత జనరేషన్స్ వాళ్ళు చూస్తారు కదా, కనీసం వాడకపోయినా.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.